అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన లేగదూడల ప్రదర్శన ఆకట్టుకుంది. నియోజకవర్గంలో పాడి పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని స్పీకర్ తెలిపారు. పాడి రైతులకు అండగా ఉంటూ డీసీసీబీ ద్వారా స్వల్పకాలిక వ్యవసాయ డైరీ రుణాలు అందజేస్తామని చైర్మన్ కోన హామీ ఇచ్చారు. పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పిస్తూ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. ఎంత బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి. అటువంటి ప్రతి ఇంట్లో పెట్టుకుని ఆడవాళ్ళు మొగుడు సంపాదనకి ఇది సంపాదన ఏడవుద్ది. ఎంత కాదు, లక్షలు వచ్చేద్దే నన్ను మీరు కాలక్షేపం కొడుకుని చూసుకున్నట్టు చూసుకోవచ్చు. మీరు దాంతో సంబంధాలు ఏర్పరచుకుంటే వదిలి ఉండలేము. అటువంటి పాడి ఉంది. ఈ పాడిని పెంచుకోవడం కోసం మనకు నా తాపత్రయం. అంచేత దీనికి ఎంతంత సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు బస్తా ఉంది, ఇప్పుడే చూశాను నేను. సరే ఏంటి బస్తా? పశుదానా అని బస్తా ఉంది. అదే మామూలుగా అయితే 1100, మామూలుగా కొంటే 1110 రూపాయలు బస్తా అక్కడ ఉంది, చూడండి. దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేశారంటే 550 రూపాయలకి ఇచ్చామన్నారు సగం రేటుకి. అలాగే గడ్డి అని చూసిన గడ్డి కూడా పెట్టాం. ఆ గడ్డి పొలాల్లో వేసి నీరు పెడితే 25 రోజులుగా ఉన్నాయి అక్కడ పెట్టాం. ఆ గడ్డిని ఏమంటారండి? జొన్న గడ్డి అంట. ఆ గడ్డి కూడా మనకి తక్కువ రేటుకి వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. ఆ గడ్డిని దాణా వేస్తే ఆవు పాలు గేదె పాలు ఎక్కువ ఇస్తాయి అనేది టెస్టుల్లో తెలియంది. దాన్ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకుంటే ఇంట్లో మన పిల్లలు చూసుకున్నట్టే. మన పిల్లలు చూసుకుంటే ఆవులు చూసుకుంటే పిల్లలు పెళ్ళి అయిన తర్వాత మనం వదిలిసిపోతారు. ఆవులు మాత్రం మనకు పాలు ఇస్తాయి. చూశాను పిల్లలు